నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావని. ఈరోజు మనం ఎంతో రుచిగా, స్పైసీగా చిన్న పిల్లల నుండి పెద్దవాడి వరకు అందరికీ నచ్చే చికెన్ కీమా రోల్స్ తయారీ చేయబోతున్నాం. ఇవి స్నాక్స్ టైంకి సరిపోతాయి. అలాగే పార్టీ స్పెషల్‌గాను ఉండే ఇవి చాలా ఈజీగా రెడీ అవుతాయి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ చికెన్ కీమా రోల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి. నేను మీ సుధారాన్ని. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన కిచెన్లో చికెన్ రోల్స్ చేస్తున్నాను. వాటికి కావలసిన పదార్థాలు: చికెన్ కీమా అట్లా మిక్సీలో వేసుకోవాలి సన్నగా, ఆయిలు, మైదా, సాజీరా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, ధనియా పొడి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకున్నాయి. బోన్లెస్ చికెన్ తీసుకొని మంచిగా కడిగి ఆరబెట్టి మిక్సీలో వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దానికి రెసిపీకి నేను కర్రీ రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్ పొయ్యి ముట్టించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నా. ఆయిల్ వేసుకున్నా కొంచెము. కొంచెం సాజీరా వేసుకున్నా, కొద్దిగా అంతా. సాజీర కొంచెం వేగనియాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక కప్పు దానికి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆనియన్స్. కొంచెం వేగనియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను. కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు. అల్లం వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా. కొంచెం పుదీనా వేసుకున్నా, కొద్దిగా కొత్తిమీర, చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది. అట్లా మీరు ఒక రౌండ్ వేసుకొని తింపుకుంటే అట్లా అవుతుంది. మనకు మిక్సీలో బోన్లెస్ చికెన్ తెచ్చుకొని దాన్ని పొడి పొడిగా మంచిగా వేగనియాలి మొత్తం. అది మొత్తం వేగినాక మనకు గుడ్డు పొట్టు చేసుకుంటే ఎట్లుంటుంది అట్లా కనిపిస్తుంది, పొడి పొడిలాగా. మంచిగా వేగిన తర్వాతలా కారం వేసుకోవాలి ఒక స్పూను, ఒక హార్లిక్స్ స్పూను. ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను. ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ అంతా. కలుపుకోవాలి మంచిగా. దీనికి గరం మసాలాలు అవి ఏం వాడద్దు. ఇదే ఉప్పు, కారము, ఈ ధనియా పొడి సరిపోతుంది దీనికి. వేగిపోయింది చికెన్. ఇప్పుడు రవ్వ, కొద్దిగంత గోధుమ పిండి, మైదా 3 తీసుకుంటున్నా నేను దీనికి. ఒక కప్పు మైదా, హాఫ్ కప్ అంతా గోధుమ పిండి తీసుకుంటున్నా. ఒక 2 స్పూన్లు రవ్వ తీసుకుంటాను నేను. 2 స్పూన్లు అంతా. హార్లిక్స్ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నా. అది మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అందులో వేసి కలుపుకోవాలి. కొంచెం వేసుకున్న పిండి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి.
మొత్తం ఆయిల్ మంచిగా పట్టనియాలి దానికి. ఎప్పుడైనా ఆయిల్ మొత్తం పట్టినాకనే వాటర్ పోసి కలుపుకోవాలి మనం. ఇట్లా వస్తుంది ముద్దలాగా. వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఈ రవ్వ అనేది గోధుమ పిండి ఎందుకు వేసినంటే క్రిస్పీనెస్ వస్తాయి జర అది వేస్తే, అందుకనే వేసిన. మొత్తం మైదాతోనే చేస్తే బాగుండవు. గోళీలు పూరీ అంతానే చేసుకోవాలి దీనికి. గోళీలు మనం పూరీ సైజు. కొంచెం ఈజీ ప్రాసెస్ ఇది, కానీ సమోసా కన్నా కొద్దిగా ఈజీ ఉంటుంది. ఒక్కొక్కటి తీసుకొని బెల్లాంచుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. అట్లా అవుతుంది మొత్తం వేగిన తర్వాత అలా పొడి పొడిలాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు బెల్లాంచుకుంటా నేను సన్నగా. ఇది కూడా పూరి అంటే పూరిలాగా కాదు, సన్నగా బెల్లాంచుకోవాలి. మనకు దానికి వచ్చినంత సన్నగా చేసుకోవాలి, అయినంత మట్టుకు. మొత్తం ఫస్ట్ పూరీలు చేసేసుకున్న తర్వాతనే ఇవి మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి మనం. ఒక గిన్నెలో కొంచెం మైదా వేసి వాటర్ వేసి కలుపుకొని పెట్టుకోండి రెడీగా. పెట్టుకొని చుట్టూ అప్లై చేసుకొని మధ్యలో అది పెట్టుకోవాలి. మనము చికెన్ ఫ్రైలా చేసుకున్నాం కదా, చికెన్ కీమా పెట్టి నేను ఎట్లా పెడుతున్నానో చూడండి. అట్లా చేసుకోవాలి మొత్తము. అట్లా రావాలి. మళ్ళీ అటు ఇటు అనేది మళ్ళీ తింపి పెట్టాలి. మళ్ళీ కొనకు కూడా కొంచెం మైదా పెట్టేసి మళ్ళీ దాన్ని కూడా పెట్టేసేయాలి. ఇట్లా అతక పెట్టేసేయాలి మొత్తం. అన్నీ అట్లనే చేసుకోవాలి మొత్తం అన్నిటికీ. దీంట్లో సేమ్ వెజ్ కూడా పెట్టి చేసుకోవచ్చు, మన ఇష్టం ఉన్నవి పెట్టి చేసుకోవచ్చు. అన్నీ సేమ్ అట్లనే చేసేసుకోవాలి మొత్తం. ఏమైనా ఆర్డర్లు కూడా కావాలంటే చేస్తా అన్నాను. మీకు ఏదైనా కావాలంటే కూడా మీకు ఏమైనా కావాలంటే కూడా చెప్పండి, మేము చేసి ఇస్తాము. కామెంట్లో చెప్పండి, చేసి ఇస్తాము. ఆరవ్ పికిల్స్ అని పెట్టినాం మేము, చూసుకోండి. ఏ ఐటెం కావాలన్నా చేసి ఇస్తాము. మీకు ఏదైనా వంట చేసి చూపించన్నా కూడా మేము చేసి చూపిస్తాము. పిల్లలకు రోజు ఏదో ఒకటి చేసి ఇస్తే వచ్చినాకలా సంతోషం కదా. అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇట్లా వస్తాయి మొత్తము. చేసుకున్న తర్వాత లాస్ట్కు కాల్చుకోవచ్చు. మనం నిదానంగా కూర్చొని చేసుకొని కాల్చుకోండి. అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు నూనెలో దేవుకోవాలి. వేడయింది నూనె. నేను 4 5 వేసుకుంటాను. కొన్నే కదా, రెండు వాయిలల్లో అయిపోతాయి. సిమ్ మీదనే చేసుకోండి. కాలు మాడనియొద్దు, మొత్తం మాడుతుంది. చాలా సిమ్ మీద కాలవాలి. మైదా కదా.
గోల్డెన్ కలర్ లాగా రావాలి. మీరు తొందరగా చేసిర్రనుకో మాడిపోయి లోపలనేమో పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నీ. సిమ్మి మీద కాలితే మంచి కడక్ వస్తాయి. అట్లా కనిపిస్తున్నాయి కదా మంచిగా క్రిస్పీగా ఉంటాయి అవి. ఎందుకంటే మనం రవ్వ వేసినాం కదా, క్రిస్పీనెస్ వస్తుంది వాటికి. మీరు ఏమన్నా క్రిస్పీగా రావాలంటే ఒక స్పూన్ రవ్వ వేసుకొని చేసుకోండి, మంచిగా వస్తుంది. మీరు దోశలు కూడా పోసుకుంటారు కదా, పోసుకునేటప్పుడు ఒక స్పూన్ షుగర్ కలుపుకొని పోసుకోండి. కలర్ చేంజ్ వస్తాయి, మంచిగా వస్తాయి, కడక్ వస్తాయి. హోటల్ దోశ ఎట్లా వస్తుందో అట్లా వస్తాయి మీకు. ఒక స్పూను ఉప్మా రవ్వ, ఒక స్పూను చక్కెర వేసుకోండి. స్పూన్ అంటే పెద్దది కాదు, టీ స్పూన్ వేసుకోండి. అయిపోయినాయి ఇవి. ఇంకొక వాయికి అవుతాయి. ఇవి చేసి దాపెట్టుకునేటి ఏమో కాదు, అప్పుడప్పుడే చేసుకొని తినేటి వేడిగా. అయిపోయినాయి చికెన్ రోల్స్ రెడీ. ఇదిగో మన టేస్టీ చికెన్ కీమా రోల్స్ రెడీ అయిపోయాయి. బయట రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలానే ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి. మరియు ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.